ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధర్మో రక్షతి రక్షితః. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అనేక సార్లు విని ఉంటాము. అట్లాగే వృక్షో రక్షతి రక్షితః. ఆ వృక్ష సంపద మన భారతదేశ సంప్రదాయంలో ఒక ప్రధానమైనటువంటి భాగం. నివాసయోగ్యాలు పట్టణాలు, నగరాలు, పల్లెలు ఎంత భాగం వ్యాపించి ఉందో, అరణ్యాలు కూడా అంతకంటే మించి వన సంపదలతో కూడినటువంటి విస్తీర్ణత కలిగి ఉన్నటువంటి మన భారతదేశంలో వృక్షముల యొక్క లాభాలు, వాటి ప్రయోజనాలు మనం చెప్పుకుందాము. ఎందుకంటే అరణ్యాలు అనేటప్పటికీ మనం నిజంగా భయపడతాం. ఎప్పుడూ ఇరుగ్గా ఉండేటువంటి నగరాలలో, పట్టణాల్లో, గ్రామాల్లో ఉండేందుకే మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకంటే మనం సంఘజీవులం. కానీ ఆదర్శమైనటువంటి మునులు వనవాసం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు, వనవాసము అజ్ఞాతవాసం చేసినప్పుడు పాండవులు అరణ్యాల్లోనే ఉన్నారు. ఋషులు ఎందరో ఉన్నారు. అనేక రకాలైనటువంటి వృక్ష సంపద, వృక్ష ఆ యొక్క వాతావరణము ఎంతో మనకు మేలు కలిగిస్తుంది అనే విషయాన్ని మనం ఇంకాస్త లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయనే ఒక పెద్దల వాక్కు, ఆ నానుడి మనకు తెలిసిందే ఎప్పటి నుంచో. అందుకే వృక్షో రక్షతి రక్షితః అంటుంటారు కదా. ఆ విధంగా మన సంస్కృతి ప్రకృతితో మమేకమై ఉంది. మన పూజా విధానాలను పరిశీలించితే లేదా పురాణాలను పఠించితే ప్రకృతికి మనకు మధ్య గల అవినాభావ సంబంధాన్ని తేటతెల్లంగా చేసే విధంగానే ఉంటుంది. ఉదాహరణకి పురాణాలనే తీసుకుందాము. అడవులు కూడా నివాసయోగ్యాలుగానే చిత్రీకరించబడ్డాయి. ఋషులు తమ ఆశ్రమాలను అటవీ ప్రాంతాల్లోనే నిర్మించుకున్నారు. శ్రీరామచంద్రుడు, ధర్మరాజు వంటి వారు అష్టైశ్వర్యాలను త్యజించి వెళ్ళింది అడవులకే కదా. ఈ నేపథ్యంలో మన పురాణాల్లో నైమిషారణ్యం, దండకారణ్యం, తాటకవనం, ఖాండవవనం, హిడంబివనం వంటి అరణ్య ప్రాంతాలను మనం చూడగలం. కానీ మనం నివాసం ఉండటానికి ఇష్టపడం కదా. కానీ అక్కడ ఉండేటువంటి ప్రయోజనాలు చాలా ప్రాముఖ్యతని చేకూర్చినాయి ఋషుల ద్వారా. ఆయా వనాలలోనున్న చెట్లను గురించి, ఆ చెట్ల యొక్క ఔషధ గుణాలను గురించి ఆయా పురాణాలలో విపులీకరించబడ్డాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం నైమిషారణ్యం గురించి ముందుగా చెప్పుకుందాం. ఎందుకంటే మహాభారతము, రామాయణము, భాగవతము ఇటువంటి ఇతిహాసాలు, గ్రంథాలన్నీ కూడా ఆ నైమిషారణ్యములోనే ప్రారంభం చేశారు. మన పూర్వీకులకు ప్రకృతి పట్ల, వృక్ష జంట జలాల పట్ల ఎనలేని అభిమానం ఉండేది, ఉంటుంది కూడా. ఆ రోజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన అటవీ ప్రాంతము నైమిషారణ్యం. అరణ్యాలలో నైమిషారణ్యము ఒక ప్రధానమైనది. ఇక్కడే సప్త ఋషులు వేదాలను వల్లించారు. ఈ వనములోనే వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథాన్ని రూపకల్పన చేశాడు. వినాయకుడు రాస్తుండగా వ్యాస మహర్షి కూడా మహాభారతాన్ని చెప్పింది ఈ నైమిషారణ్యంలోనే. భాగవతము కూడా చెప్పబడింది ఇక్కడే సూత మహర్షి భాగవత గాథను చెప్పాడు. అందుకు నైమిషారణ్యంలోని ప్రతి చెట్టు యొక్క ఆకులు భాగవత శ్లోకాలను వల్లించుతాయనేది ఒక ప్రతీతి. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రకృతికి మనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి వివరంగా చెబుతూ ఉంటాయి. ఓషధిభ్యాః అన్నం అన్నాత్ పురుషాః అని తైత్తరీప ఉపనిషత్తులో చెప్తోంది. అంటే
అన్నము నుంచి పురుషుడు అంటే జీవుడు పుట్టి తనకు కావలసిన ఆహారాన్ని మొక్కలు చెట్ల నుంచి గ్రహిస్తున్నాడని అర్థం. ఈ నేపథ్యంలో మన పురాణాలను పరికించినప్పుడు మన వాళ్ళు ప్రకృతినే పరమాత్మగా కొలుచుకుంటున్న విషయము తేటతెల్లమవుతుంది కదా. అసలు నైమిషార్యాన్నే విష్ణుమూర్తి ఒక నిమిష మాత్రములో తన సంకల్ప మాత్రం చేత ఈ అరణ్యాన్ని సృష్టించాడని కథనం. ఈ అరణ్యములో నుంచి ప్రవహిస్తున్న గోమతి నది అనేక మూలికలతో కూడుకుని ఉంటుందట. ఈ నదిని ఆది గంగా అని కూడా పిలుస్తుంటారు. శ్రీరామచంద్రుడు ఇక్కడ తన పితృదేవతలకు పూజలు చేశాడట. వృతాసురుని సంహరించేందుకు ఈ నైమిషారణ్యములోనే దధీచి తమ ఎముకలను వజ్రాయుధం తయారీ కోసం బహుకరించాడని కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇలా నైమిషారణ్యము మన పురాణాల్లో గోచరిస్తూ ఉంటుంది. తదుపరి దండకారణ్యం గురించి చెప్పుకుందాం. దండకారణ్యం కూడా ఒక భయంకరమైనటువంటి అరణ్యం. శ్రీరాముడు వనవాసాన్ని చేయడానికి సంకల్పించినప్పుడు ఆయన వెళ్ళాలనుకున్నది దండకారణ్యానికి. ఈ అడవిలోనే సీతారామలక్ష్మణులు ఎక్కువ నివాసం సమయాన్ని గడిపారని మన రామాయణం ద్వారా తెలుస్తుంది. సీతారామ దంపతులకు అడవిలో జీవనాన్ని ఎలా గడపాలన్న విషయాలని అత్రి మహర్షి అనసూయాదేవిలు తెలిపారు. ఇక్కడ 5 వృక్షాల మధ్య లక్ష్మణునిచే నిర్మించబడినటువంటి పంచవటి, ఇది మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగా నది ఒడ్డుననే ఈ పంచవటి సీతారాములకు స్వర్గం కంటే విలువైనదిగా రామాయణంలో చెప్పుకొస్తున్నారు. అయితే ఈ దండకారణ్యం ఏ పాపాత్ముని వలన ఏర్పడినదని ఉత్తర రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. పూర్వము ఇక్ష్వాకుని పుత్రుల్లో దండు అనే కడపటి కొడుకు ఉండేవాడు. దండు చిన్నప్పటి నుంచి కడు దుర్మార్గుడు. తన బాల్యంలో అనేక మంది బాల్యమిత్రులను చంపుతుండేవాడు. అతని ఆగడాలను భరించలేకపోయిన ఇక్ష్వాకుడు దండుని వింధ్య పర్వతాల అవతలకు తరిమేశాడు. అక్కడికి వెళ్ళిన దండు మధమంతపురము అనే నగరాన్ని నిర్మించి పరిపాలన చేయసాగాడు. ఆ దండు అనంతర కాలంలో శుక్రుని వద్ద శిశరికం చేసిన దండు ఒకరోజు శుక్రుని కూతురు అరజను బలాత్కరించాడు. అరజతను కురువు కూతుర్ని కనుక అతనికి చెల్లెలి వరుస అవుతానని, ఇటువంటి దుర్మార్గ పని తగదని బ్రతిమాలుకున్నప్పటికీ దండుని అకృత్యము ఆగలేదు. ఈ వార్తను విన్న శుక్రుడు ఆగ్రహముతో దండు రాజ్యంపై మట్టి వాన కురిసి అతని రాజ్యమంతా భూస్థాపితమైపోవాలని శపించాడు. శపించడంతో వెంటనే మధురమంతపురం రాజ్యం మట్టి వర్షములో మునిగిపోయి కొంతకాలం తర్వాత ఆ మట్టిపై దట్టమైన అడవి ఏర్పడి దండుని పేర దండకారణ్యము అని పిలువబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఓ విషయం స్పష్టమవుతుంది. ఋషులు ఓ దుర్మార్గుని శపిస్తున్న సమయంలో కూడా ఆ శాపము ప్రకృతికి పరిరక్షణకు అనుకూలంగా ఉండేటట్లుగా చూసుకున్నారన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ఇటువంటి వన వృక్ష సంపదలో దండకారణ్యమైతేనేమి, నైమిషారణ్యమైతేనేమి అనేక ఔషధి ఉత్పత్తి, మానవ జీవరాశులన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి వృక్షాలు ఎంతో మేలు కలిగిస్తాయి, ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన అరణ్యాల్లోనే కాకుండా మనం నివసిస్తున్నటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లోనూ కూడా ప్రతి గృహము ఎదరు వీలైనంత వరకు, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వృక్ష సంపద అరణ్యాలు తాటకవనం. ఈ తాటకవనం కూడా రామాయణములో దండకారణ్యంతో పాటు మరో ప్రసిద్ధమైనటువంటి వనం ఉండేది. అదే తాటకవనం అని మనకు ఋషుల ద్వారా తెలుస్తుంది. పూర్వము తాటక అనే రాక్షసి అడవిలో తనకు కనబడిన మనుషులను తింటూ
ఆ అడవినంతా ధ్వంసం చేస్తూ ఉండేది. చివరకు ఆ రాక్షసి విశ్వామిత్రుడు దశరథుని అనుమతితో బాలరామ లక్ష్మణులను ఆశ్రమానికి తీసుకువెళ్తుండగా తాటక అనే రాక్షసి ఎదురైంది. అలా తనకు ఎదురుపడిన తాటకను బలరాముడు ఒక్క బాణముతో సంహరించాడు. అప్పుడు ఆ రాక్షసి శాప విమోచనం పొంది గంధర్వ కన్యగా మారిపోతుంది. తాను అగస్త్యుని వలన శాపానికి గురయ్యానని, తనకు శ్రీరాముని వలన శాప విమోచన కలిగినందుకు జన్మ సాఫల్యమైందని చెబుతూ తన లోకానికి వెళ్ళిపోయింది ఆ తాటకి అనే రాక్షసి గంధర్వ కన్యగా మారి శాప విమోచన పొంది. కాబట్టి ఇటువంటి దట్టమైనటువంటి అడవుల్లో వృక్ష సంపద, అగణితమైనటువంటి చెట్లతో కూడినటువంటి వనాలు, అరణ్యాలు, మనము ఆ చెట్ల నుంచి ఆహారాన్ని తీసుకోవడమే మొట్టమొదట్లో మొదలైంది. ఋషులు అదే ఆహారము తింటారు. ఇప్పటికీ అరణ్యవాసాల్లో తపస్సు చేసుకునేటువంటి హిమాలయాలలో ఉండేటువంటి ఋషులు ఆకులు, అలములు, పళ్ళు మాత్రమే తింటారు. అదే ఆహారం. వాటి వల్ల వీచే గాలి మనకు లక్షలు పోసినా అందనటువంటి ఆక్సిజన్, శుభ్రమైనటువంటి విలువైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతమైనటువంటి ఆ అరణ్యాలలో కాపురంగా, నివాసయోగ్యంగా చెట్ల సంపద, చెట్ల వృద్ధి, చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ గొప్పనైనటువంటి ఆస్వాదం చేసుకుంటూ ఋషులు జీవిస్తూ ఏ రోగగ్రస్తులు కాకుండా ఆయురారోగ్యాలతో వందల సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు అనేది మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటి జీవించేవారు అరణ్యాలలో ఉన్నారు, ఋషులు జీవిస్తూ ఉన్నారు అని మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి ఈ యొక్క వృక్ష సంపదను ప్రతి ఇంట నాటి వృక్షాలని పెంచితే అవి, వాటిని మనం పెంచి రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తూ ఉంది అనే ఒక నిజమైనటువంటి కఠోరమైనటువంటి ఈ ధర్మాన్ని, నిజాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ వృక్ష సంపదను పెంచాల్సిందిగా నాదా క్రియేషన్స్ తరపున అందరికీ పేరు పేరున ప్రాధేయపడుతూ వృక్షో రక్షిత రక్షితః అనే సూక్తిని పాటిస్తారని కోరుకుంటూ స్వస్తి.